హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. నేనంటే మీ పెట్లి ప్రస్తుతం మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా కామెంట్స్ కూడా అలాగే వస్తాయి, అలాగే వ్యూస్ కూడా అలాగే వస్తాయి. ఎందుకంటే ఇటువంటి వీడియో ఇంతకు ముందు చేస్తే కామెంట్స్ బాగా వచ్చాయి, అలాగే వ్యూస్ కూడా బాగా వచ్చాయి. ఆసక్తికరమైన వీడియో ఏమనుకుంటున్నారు? ఈ వీడియో అయితే మన గిరిజన స్థానిక ప్రజలు అయితే శతాబ్దాల కాలం నుండి వస్తున్న ఒక ఆహారపు అలవాట్ల కోసం అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను అనమాట. మరి చాలా మంది ప్రజలు తెలుసు కదండి, మన తినే ఆహారపు అలవాట్లలో శాకాహారం తినేవాళ్ళు ఉంటారు, అలాగే మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు కదా. మరి ఈరోజు ఒక మాంసాహారంని ఎండబెట్టి నిల్వ చేసుకుని తినే ఒక ఆహార పద్ధతి అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను అనమాట. ఈ మాంసంని మీరు ఏ మాంసం అనుకోవచ్చు, మరి పిఎం అనుకోవచ్చు, జిఎం అనుకోవచ్చు, మటన్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, కోడి మాంసం అనుకోవచ్చు. ఇది అయితే ఓన్లీ అంటే మనకి స్థానిక ప్రజలు ఆ మాంసంని పొగిరిలో ఎండబెట్టుకునే తినే ప్రాసెస్ మాత్రమే ఈరోజు చూపిస్తాను అనమాట. అంతే తప్ప ఇంకా వేరే చూస్తుంది కాదు. ఈ మాంసంని బజార్ నుంచి తీసుకొచ్చి ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేస్తే పొగిరిలో ఆరబెట్టుకుంటారు అనమాట. కింద పొగ పెడితే ఆ పొగ వలన అయితే ఎండుతుంది అనమాట, ఆరుతుంది. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇది కోసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు అయితే మొత్తం ప్రోసెస్ అయితే ఈ వీడియో దగ్గర చూపిస్తున్నాను. తప్పనిసరిగా ఈ వీడియో అంటే చాలా బాగుంటుంది. మరి కొత్త వాళ్ళు చూసి తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని తప్పనిసరి కామెంట్ దగ్గర తెలియచేయండి. చూపిస్తాను చూడండి. చూసారా, ఇది పొగిరి అనమాట. ఈ పొగిరిలో చాలా రకాలైన విత్తనాలు దాచుకుంటారు మన గిరిజనులు. చూసారా, ఇది పిక్కలు అనమాట, పిక్కల విత్తనాలు. చూసారా, మూటలు అయితే ఆరబెట్టారు. ఇది ఎండు చేపలు సంతరం తెచ్చారనుకుంటారు. ఇది అయితే బరిబట్టలు అంటాం కదా, బరిబట్టలు అవి అయితే ఇక్కడ ఆరబెడతారన్నమాట పొగిరి దగ్గర. చూసారా పొగిరి. ఈ వర్షాకాలంలో అయితే ఇక్కడ ఒక తట్ట ఉంచి ఆ తట్టలో అయితే ఇవన్నీ ఆరబెడతారన్నమాట. అదే చూసారా, ఇక్కడైతే మాంసం ఆరబెట్టరు. చూసారు కదా, ఇదిగో ఇది మేక మాంసం ఇలాగే ఆరబెడతారు, కోడి మాంసం కూడా ఆరబెడతారు, జిఎం కూడా ఇలాగ ఆరబెడతారు అన్నమాట. ఇదిగో చూసారు కదా, చూసారా ఇవైతే ముక్కలు కట్ చేస్తారన్నమాట. చూసారా, ఇదైతే ముక్కలు కట్ చేస్తారన్నమాట. ఇప్పుడు దీన్ని శుభ్రం కడిగేసి పొగలో ఆరబెడతారు కదా, పొగ వల్ల కొంచెం డస్ట్ ఉంటుంది, డస్ట్ పోద్ది అనమాట. చూసారా, డస్ట్ వస్తుంది. చూసారు కదా, శుభ్రంగా అయితే వాటర్ క్లీన్ అయిపోయింది. మనం ఏ వంట చేసినా సరే, ఆ కూర అవ్వచ్చు లేకపోతే ఇతర వంటకం కావచ్చు, కుండలో వండితే దాని టేస్ట్ వేరేనండి. ఇప్పుడైతే కుండలు అయితే వండుతున్నారు, చూపిస్తాను చూడండి. కుండలో వండిన వంటకం అయితే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత అయితే వాటర్ అయితే ఇస్తున్నారు చూడండి. కుండలో అయితే వాటర్ వేసుకున్నారు. శుభ్రం చేసిన మాంసంని ఇప్పుడైతే కుండలు వేసుకున్నారు అనమాట. ఇప్పుడైతే పొయ్యిలో పెట్టేస్తారు చూడండి. చూసారా, పొయ్యి కూడా చాలా బాగుంది కదా. సెంటర్ పొయ్యి, ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టుకున్నారు. ఇది ఇంకా అన్నం గడ్డి పండుకోవచ్చు అనమాట. 3 పొయ్యిలు ఉన్నాయి. మరుగుతుంది, మరిగిన తర్వాత మళ్ళీ ఇంకేటట్టు కలుపుతారు, చూపిస్తాను చూడండి. ఈ ఎండబెట్టిన మాంసం అయితే మనం ఎటువంటి పదార్థాలు కలుపుకోవాలి చూపిస్తాను చూడండి. నూరిన ఎండుమిరపకాయలు అన్నమాట, ఉల్లిపాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు, పసుపు అయితే కలుపుతారన్నమాట. చింతపండు నీరుని పిసుకున్నారన్నమాట. అదిగో చూసారు కదా, అదిగో ఇవే కలుపుతారన్నమాట, ఇంకా ఏం కలపరు. చూసారు కదా, బాగా మరుగుతుంది. ఇప్పుడైతే చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండు వేసిన తర్వాత అయితే కొంచెం బాగా మరగాలి, ఇంకా చింతపండు ఉడకాలి కదా. బాగా మరిగిపోయింది. ఇప్పుడు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం నూరిన కారం అయితే వేసుకోవాలి. మిరపకాయ బాగా నూరిసి, మిరపకాయలు అయితే ఉల్లిపాయలు అలాగే పసుపు, ఇంకేం కలపరండి. ఇవైతే బాగా నూరిస్తే ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేస్తున్నారు చూడండి. మాంసం అయితే చాలా వేస్తుంది. తొందరగా చూసి నూరు ఊరిపోద్ది నాకు తెలిసి. తగినంతగా ఉప్పు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఉప్పు వేసుకుని బాగా కలిపేసి అయితే ఇప్పుడు మూతను పెట్టేస్తున్నారు అన్నమాట. కారం పసుపు గట్టి సరిపోయిందో చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడు
మనం చాలా మంది శాకాహారపు ఆహారపు అలవాటు ఉంటుంది, అలాగే మాంసాహారం ఆహారపు అలవాటు ఉంటుంది కదా. మరి ఈ రోజు చూపించింది ఎవరు ఉద్దేశించి కాదు, అలాగే ఎవరిని తక్కువ చేసి కాదు, ఎవరిని ఎక్కువ చేసి కాదు. ఈరోజు మన స్థానిక ప్రజలు చాలామంది ఈ విధంగా అయితే మాంసంని ఈ పొగురులు ఎండబెట్టి ఎలా తింటారనే ఉద్దేశంతో ఒక ప్రాసెస్ ఎలా చేస్తారనే ఉద్దేశంతోనే అయితే ఈ వీడియో చూపించడం జరిగింది. ఇదైతే శతాబ్ద కాలం నుండి పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అనమాట. ఇక్కడని కాదు, చాలా మంది ప్రజలు అయితే ఈ విధంగా పొగురులు అయితే మాంసంని ఆరబెట్టుకొని నిల్వ చేసి తింటారన్నమాట. మీరు ఎవరైనా ఈ విధంగా మాంసంని ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని తిన్నదైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు ఏమనిపించింది తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే కొత్త రుచి తప్పనిసరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే చూడగలుగుతారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మీ పెట్లి ప్రసాద్, అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్.